ఎక్స్టెన్షన్ గురించి సుప్రీంకోర్టు గట్టి నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే రోడ్ల మీద అడ్డంగా ఏవైతే ఈ ప్రార్థన మందిరాలు ఉంటాయో వాటికి సంబంధించి గట్టి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మరి జనాలు ఏ విధంగా దీన్ని స్వీకరిస్తారు అనే విషయం కూడా తెలియాల్సి ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి కనుక ఇప్పుడు మనం ముసాపేటలో అయితే ఉన్నాం. ముసాపేటలో ఇటు చూడొచ్చు, మధ్యలో ఒక ఆలయం ఉందని చెప్పాలి. ఆలయం ఉన్నప్పటికీ కూడా అటువైపు నుంచి అక్కడ ఒక మూవీ థియేటర్ కూడా ఉంది. అలాగే ఇటు స్ట్రైట్ గా చూసుకుంటే శ్రీరాములు థియేటర్ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఎంతగా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు మనం ఇక్కడ కళ్ళ ముందు అయితే చూపిస్తున్నామని చెప్పాలి. మరి ఈ విధంగా ట్రాఫిక్ కి సంబంధించి ఎంత ఇబ్బంది అవుతుందో, జనాలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు అయితే ఆర్డర్స్ ఇచ్చిందని చెప్పాలి. మరి దీన్ని ఏవైతే ఇప్పుడు రహదారులకి అడ్డంగా ఉన్న ప్రార్థన మందిరాలను తొలగించాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఏ విధమైన ఆర్డర్స్ ఇచ్చిందో దాని గురించి ప్రజలు మరి ఏ విధంగా స్పందిస్తారు ఏంటనే విషయాలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది భయ, అంటే రోడ్డుకి ఏదైనా అడ్డంగా ఉంటే వాహనదారులకి అవి తీసేయాలి ప్రార్థన మందిరాలు అని. దాని గురించి మీరు ఏమంటారు? మందిర్ ఉందని, మస్జిద్ ఉందని, చర్చ్ ఉందని, గురుద్వారా ఉందని, ఏది కూడా అన్నీ ఉంటారు కదా, అది పబ్లిక్ దాంట్లో ఎంబడికి వస్తే తీసేసాలి. ఎందుకంటే ముందుగాల పబ్లిక్, దాని తర్వాత అన్నీ. ఎందుకంటే గాడ్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి గాడ్. దేవుడు అనేది మనసులో ఉండాలి అంటారు. మళ్ళా అది ఎందుకు ఇబ్బంది పెడతారు? మళ్ళా ఒక మావాడు కూడా పెడతారు, అన్ని వాడు అదే పెడతారు. వీడికి సెంటర్లో పెట్టి మన లాభం తీసుకుంటారు మొత్తం. ఎందుకంటే సుప్రీంకోర్టుది ఆర్డర్ సూపర్ ఉన్నాయి. ఎంబడినే తీయాలి, కంపల్సరీ ఎంబడినే తీయాలి. ఎందుకంటే ఇది హైదరాబాద్ లేవు, ఇండియాలో ఎక్కడ కూడా తీయాలి. ఎందుకంటే మంచి ముందుగాల తర్వాత అన్నీ ప్రే చేస్తారు కదా, మన ఇట్లా కూడా చేసుకోవచ్చు. మనం ప్రే ఇప్పుడు కూర్చున్నా కదా గాడ్తో ఇప్పుడు కూడా ప్రే చేసుకోవచ్చు మనం. దానికి చేసి వేరే వాళ్ళు ఏం చేస్తున్నా అంటే ఒట్టిగా బిజినెస్ చేస్తున్నా. అంటే రోడ్ల మీద ఈ విధంగా రహదారుల మీద చర్చులు ఇవన్నీ పెట్టి, అంటే ప్రార్థన ఆలయాలు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. అంతనే మళ్ళీ అది అంతనే కదా. వాడు మళ్ళీ ఏం చేస్తారంటే ఒక చిన్న చేస్తారు, మళ్ళీ ఇక్కడ ఒక బండి పెడతారు, మళ్ళీ ఇక్కడ ఒక బండి, ఒక హోటల్, ఇది పెట్టి మొత్తం 100 మీటర్ 100 స్క్వేర్ యార్డ్ చేసి 1000 స్క్వేర్ యార్డ్ చేస్తారు. దానికోసం ఏమో మళ్ళా చూడు కదా అమ్మ, మీరు కూడా చూడు, ఎక్కడ కూడా అక్కడ చూడు ఉన్నాయి. అది ఏం చేస్తారంటే కొంచెం చిల్లా పెట్టేస్తారు, అరే అది చేస్తారు ఇది చేస్తారు అంటే ఏం చేయరమ్మా, ఏం చేయరు. చేయాలి అంటే మా ఇంటి ఉంటారు కదా, ఇంటి లోపల కూడా కూర్చొని చేసుకోవచ్చు. మన ఇంటి కాడ ఇగో ఇది రోడ్ పైన తీసేసేయి, గల్లీది తీయదు. గల్లీది మంచిగా ఉంటారు కదా అమ్మ, ఎవరికి కూడా ఇబ్బంది ఉండరు. పబ్లిక్ది రైట్ చూసుకో, మీరు ఏం చేస్తారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది రహదారుల మీద ఏమైనా ప్రార్థన మందిరాలు ఉంటే వాటిని తొలగించాలి అని. దాని గురించి మీరు ఏమంటారు? అది మనం ఏం చెప్తామా, గవర్నమెంట్ చెప్తుంది. ఫస్ట్ ఉన్నది దాన్ని విరగొడితే ఎట్లయితుంది? ఫస్ట్ నుంచి ఉన్నది కదా, ఏ గవర్నమెంట్ అయితే చేయలేదు ఇట్లా. అంటే మరి ఇప్పుడు రహదారులు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే దీనివల్ల అయితే ఇప్పుడైతే కాదు, ఇక్కడైతే ఏం చేయలేవు. అంతంతా ట్రాఫిక్ ఏమి ఉండదు ఇక్కడ. అది లారీలు వస్తేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేదంటే మామూలు రోడే. అలా టెంపుల్ ఎట్లా ఇరగొడతారు? టెంపుల్ అయితే ఇరగొట్టారు, మసీద్ ఇరగొట్టారు కదా. मंदिर है, किसी को कुछ भी प्रॉब्लम नहीं है, ना किसी को आने में ना किसी को जाने में. अब ये नया सिस्टम निकाल के फायदा नहीं है. जहाँ की चीज़ वही रहती. अब तक किसी को ट्रैफिक अब तक नहीं जमी. ये अब कहीं को नया निकला. ये अब जो नया बैठा उन्हें एक नया निकाल रहा. वो जगह पे छे, किसको क्या प्रॉब्लम नहीं है. अब ये नया नहीं करना, जहाँ की चीज़ वही रहने देना, बस उतना ही छे. గరీబులు ఎట్లా బతుకుతారు? మనం ఉన్నదే గరీబులం చేసుకోవడానికి బతకడానికి ఉంది. వాళ్ళు చెప్పినంటే మళ్ళీ మనకి ఇబ్బందిగా మేడం. ఇవి మళ్ళీ ఎట్లా బతుకుతాం మనకి? ఏ విధంగా అంటే ఇక మన చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళం ఆడ ఈడ దీపిస్తే మనకి ఇబ్బందిగా మేడం. అంటే ఇప్పుడు కాదన్న, ఇప్పుడు రోడ్డు మీద ఏవైతే ఇట్లా ప్రార్థన మందిరాలు ఉంటాయి దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఈ విధంగా అవుతున్నాయి కదా, దాని గురించి ఏమంటారు? మరి దానికోసం అంటే ట్రాఫిక్ ఉంటే ట్రాఫిక్ వాళ్ళు కరెక్ట్ ఉంటే ఈ ప్రాబ్లం ఉండదు.
అదైతే కాదు కదండి. అది ఉన్నాయని దుకాణాలు సైడ్కి ఉన్నాయిగా మేడం, సైడ్కి అయితే దుకాణాలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అది రోడ్డు మీద ఎక్కువ రోడ్డు మీద ఉంటే తీసినా మనకు ఇబ్బంది లేదు. కానీ సైడ్కి ఉన్నాయి, మన దేవుళ్ళ దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు ఇది రోడ్డు మధ్యలోనే ఉంది కదా ఈ ఆలయం అనేది. అంటే రోడ్డు కానుకొని పెట్టినగా మేడం, అంత లేదుగా మేడం. అడ్డ అంటే ఎట్లా అంటే ఇట్లా రోడ్డు మీద పెట్టేస్తే ఇట్లా ఇబ్బంది. ఇప్పుడు సడన్గా అంటే మనకి ఇబ్బందిగా మేడం. ఏదో చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళం అంటే ఇప్పుడు మనం చదువుకోలేము, మనం ఏదో చేసుకుంటున్నామంటే చేసుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఇక్కడే గుడి ఉందన్న, ఇటు చూసుకోవచ్చు, అటువైపు నుంచి మెయిన్ రోడ్ ఉంది, ఇక్కడ నుంచి కూడా గల్లీ ఉంది, మెయిన్ రోడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అన్ని బండ్లు బండ్లు పెట్టుకుంటే గుడిగా టెంపుల్ కదా, పబ్లిక్ వస్తూనే ఉంటారు, దానికి ఏం లేదు. అంటే ఇక్కడ అంత ట్రాఫిక్ కాదు మేడం. ఇక ట్రాఫిక్ అయితే ఉన్న దగ్గర ఉంటుండొచ్చు కానీ ఎక్కువ కాదు. అది తప్పు, అది తప్పు కదా మేడం. ఇప్పుడు మనం చేసుకునేటోళ్ళం, మనం బతకాలంటే ఎట్లా బతుకుతాం? దొంగలు ఎక్కువ అయిపోతారు. అప్పుడు పెట్టొద్దన్నాకో దొంగలు ఎక్కువ అయిపోతారు, అంతేనే కదా. ఇప్పుడు దొంగలు ఎక్కువ అయిపోతారు. మనం చదువుకోలేం, చేయలేము, తీసేయండి చేయండి అంటే మనం ఎడ బతుకుతాం? ఇప్పుడు సూపర్ మార్కెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మనకి బతకాలిగా మేడం. ఏదైనా మనం చేసుకుంటేనేగా మేడం. ఇప్పుడు అన్నీ ఉంటేనే ఒకసారి సప్పట్లు కావుగా మేడం. మనం అన్నీ చేసుకుంటేనే బతకట్టట్టున్నాం. ఓకే ఓకే, థ్యాంక్స్. రోడ్ల మీద ఏమైనా గుడులు మసీదులు ఉంటే తీసేయాలని, దాని గురించి మీరు ఏమంటారు? అది కరెక్ట్ కాదు మేడం, అది చాలా తప్పు. అది రోడ్డు మీద మసీదులు, టెంపుల్స్ అన్నీ ఉంటాయి. అది ఇప్పటి నుంచి కాదు కదా, అప్పటి నుంచి వస్తుంది అది ఆనవాయితీగా. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన వాటి తీసేయలేము కదండి. చాలా తప్పు, అది 100% తప్పు. అది కాదు, ఎందుకంటారు? దేవుడు గుళ్ళు కదా, తీసేయకూడదు. తీయకూడదు కదా, గుళ్ళు కదా, గుళ్ళు ఎప్పటి నుంచో ఉండా గుళ్ళు కదా, తీయకూడదు కదా. అదే గుళ్ళు అయితే తెలమా, అందులో హిందూ దేవాలయాలు అసలు తీయకూడదు. ఈ పెద్ద పెద్ద దేవాలయాలు కదా, ఈ గుళ్ళు అసలు తీయకూడదు. ఇలాంటి గుళ్ళు ఉండటం వల్ల మనం ఎలా ఉంటున్నాం. ఇది హిందూ దేశం, హిందూ దేశంలో హిందూ గుళ్ళు లేకపోతే ఎలాగా? రహదారులకు అడ్డంగా ఉన్న ఇంత కొన్ని పక్క నుంచి అరేంజ్ చేసుకోవాలి. గుళ్ళు మాత్రం తీయకూడదమ్మా. అందులో హిందూ దేవాలయం అసలు తీయకూడదు. ఇలాంటి కనకదుర్గ గుళ్ళు అసలు తీయకూడదు. ఏ గుడి తీయడానికి వెళ్ళలేదు. ఇప్పుడు రోడ్డు మీద అడ్డినప్పుడు అమ్మవారు, ఏ అమ్మవారైనా ఏ గుడి అయినా తీయకూడదు. అన్యాయంగా అయితే ప్రజలందరూ చూసుకొని ఒక రకంగా రోడ్డుకి అడ్డున్న గుళ్ళు మొత్తం ఎప్పుడు తీయొద్దు, చూసుకొనే ఉండాలి. ఎందుకంటే హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా అందరూ ఒకటే. జాగ్రత్తగా ఉండి చూసి ప్రజలు ఒక అండర్స్టాండింగ్ తీసుకొని మాట్లాడుకొని చేసుకుంటే ఒక బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.